29 days జస్ట్ అలా వెళ్ళిపోయాయండి. అస్సలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాయంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. దిస్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ టైం నాకు ఇంత ఫాస్ట్గా రంజాన్ వెళ్ళడం. కానీ నేను ఏడుస్తూ డైలాగ్స్ చెప్పాలి, రోల్ అయిపోతాయి పెదాలు, ఈ నాలిక అంతా ఎండిపోయి రోల్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. చాలా కష్టమైన ఆల్మోస్ట్ అయిపోయే టైం చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు చావాలని రాసి పెట్టుంటే ఎలా అలాగా చేస్తావు, లేదు ఇది దాటి బయటికి వస్తావు అంటే నీ అంత పెద్ద హీరో ఇవ్వట్లేదు, జరుగుతుంది. అది ఎవరు ఆపలేరు. రాష్ట్రంలో ఏదైతే దేశంలో నువ్వు పుట్టావో ఆ దేశాన్ని చట్టాన్ని నువ్వు ఫాలో చేయకపోతే నువ్వు ఇస్లాం ఫాలో చేసినా వేస్టే. ఖురాన్ అవన్నీ చదువుతూనే ఉన్నావు, నమాజులు చదువుతూనే ఉన్నావు. అండ్ మీన్ టైమ్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్రిన్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. ఇంత మా ఫ్యామిలీకి ఇంత మంచిగా ఫీల్ చేపిస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ రంజాన్. ఎస్, ఏంటి లేట్గా చెప్తున్నాను, రంజాన్ రోజు నేను ఎందుకు బ్లాగ్ చేయలేదు అనుకుంటూ ఉంటారు అందరూ. సో రంజాన్ రోజు మా బ్లాగ్ ఫ్రాలిక్ తబస్సుమ్, రేష్మా కార్మాన్, సమీరా షరీఫ్ బ్లాగ్స్ అందరు చేశారు. దాంట్లో ఉంది చూడండి. నేను కొంచెం బిజీగా ఉండి పనిలో బ్లాగ్ చేయలేదు ఆ రోజు. సో అందరు చేస్తున్నారు, అందరు చూస్తారు కదా అని నేను చేయలేదన్నమాట. సరే, ఈరోజు నేను ఇలాగే మీతో మాట్లాడదాము, రంజాన్ అయిపోయింది, మీతో షేర్ చేసుకుందాం అనేసి మాట్లాడదాం అనేసి. ఏంటి రంజాన్, ఎందుకంటే ఈ 30 days ఫ్రమ్ ఈసారి 29 days, 30 days కూడా కంప్లీట్ కాలేదు. ఈ 29 days జస్ట్ అలా వెళ్ళిపోయాయండి. అస్సలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాయంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. లాస్ట్ డే అంటే ఈ చాంద్రాత్ రోజే నాకు కొంచెం రోజా అనిపించింది, అదర్వైజ్ నాకు ఎక్కడా రోజా అనిపించలేదు. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వెళ్ళింది నా లైఫ్లో, నా కెరియర్లో. ఐ థింక్ అంటే నేను ఎప్పుడైతే రోజాస్ ఉండడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి దిస్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ టైం నాకు ఇంత ఫాస్ట్గా రంజాన్ వెళ్ళడం. కానీ ఇంత ప్రశాంతంగా ఇంట్లో ఉండి నేను ఫాస్టింగ్స్ ఉండడం, లేకపోతే 2 షిఫ్ట్స్ చేస్తూ ఎప్పుడు బిజీగా ఉండి, లాస్ట్ ఇయర్ కూడా నేను బిజీగా షూటింగ్స్లో ఉంటూనే ఫాస్టింగ్స్ ఉన్నాను. అండ్ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే అంటే చాలా హెక్టిక్గా ఉంటుందండి. సమ్మర్స్లో వస్తుంది, నేను ఏడుస్తూ డైలాగ్స్ చెప్పాలి, రోల్ అయిపోతాయి పెదాలు, ఈ నాలిక అంతా ఎండిపోయి రోల్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ అయినా అవన్నీ తట్టుకొని నేను ఉండేదాన్ని. ఇట్స్ వెరీ ఈజీ. అందరు ఏం చెప్తారు, ఎందుకుంటున్నారంటే రోజు మానేయచ్చు కదా, పర్వాలేదు, మీరు వీలైనప్పుడు నమాజులు చదువుకోండి చాలు అండ్ అనడం చాలా ఈజీ అండి. గివప్ చేయడం చాలా ఈజీ లైఫ్లో. కానీ దాన్ని ప్రయత్నించి దాన్ని తట్టుకొని నిలబడడం అనేదే మన గెలుపు. సో నేను దాన్ని చాలా గట్టిగా నమ్మేదాన్ని అనమాట. సో నేను ఎప్పుడు ఒక్కొక్కసారి రాజమండ్రి అటువైపు ఇటువైపు అవుట్డోర్స్ షూటింగ్స్ చేసేటప్పుడు కూడా ఆ ఎండల్లో షూటింగ్ చేస్తూ కూడా నేను నా రంజాన్ ఫాస్టింగ్స్ కంప్లీట్ చేసేదాన్ని. ఆ రోజుల్లో అక్కడ ఎక్కువ అందరికీ రంజాన్ గురించి కానీ, ఇఫ్తార్ అని కానీ, సైరీ గురించి తెలిసేది కాదు. సో మా స్టాఫ్, మా అబ్బాస్ ఏం చేసేవాడంటే రాత్రి డిన్నర్ పంపిస్తారు కదా, ఆ డిన్నర్ నుంచి కొంచెం ఎక్కువ పంపించండి అని ఇంత పెరుగన్నము, లేకపోతే మజ్జిగో, లేకపోతే యాపిల్, ఒక బనానా ఫ్రూట్ కానీ అలా పెట్టేసేవాడు అనమాట నాకు. సో నేను పొద్దున్న లేసి సైరీ చేసుకునేదాన్ని. ఇంకా నైట్ ఇంకా ఈవినింగ్ అయితే ఎలాగో అక్కడ మాకు బ్రేక్ఫాస్ట్లు అవి ఇవి ఉంటాయి కానీ తినేసేదాన్ని అనమాట. అంత ఇదిలో కూడా నేను ఫాస్టింగ్ ఉండేదాన్ని. ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నించేదాన్ని. మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక 24-26 రోజులు, ఒక్కొక్కసారి 30 కంప్లీట్ అయ్యేవి, ఒక్కొక్కసారి తగ్గేవి. అది న్యాచురల్, ప్రతి ఆడవాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల న్యాచురల్గా తగ్గేది. బట్ ఈసారి నేను అన్ని 30 రోజాస్ ఉన్నాను. అండ్ నాకు అనిపించింది ఇంట్లో ఉంటూ, అంటే ఇంట్లో ఉంటూ కూడా నేను పని చేస్తూ ఉన్నా, బిజీగా ఉన్నాను. బట్ ఇంట్లో ఉంటూ నేను ఈ బాధ చేసుకుంటూ నేను రోజాలో ఉన్నాను కదా, ఆ సాటిస్ఫాక్షన్. బట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి రంజాన్. ఎంత మిస్ అవుతానా అని అనిపించిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే రంజాన్ ఇస్ ద ఓన్లీ మంత్ ఇఫ్తార్ టైం అందరం కలిసికట్టుగా కూర్చొని, అందరు ఎక్కడున్నా ఆ టైంకి వచ్చేస్తారు, కూర్చుంటారు, అందరం కలిసి ఇఫ్తార్ చేస్తాం, కలిసి డిన్నర్ చేస్తాం. కాబట్టి ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం అనమాట. సో వి మిస్ దిస్ ఇయర్ రంజాన్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు వి మిస్ ఇట్. బట్ అల్హమ్దులిల్లా, దేవుడి దయ వలన ఐ ఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ రంజాన్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి వాళ్ళు పేరు పేరున నన్నే కాదు, నా ఫ్యామిలీ అందరినీ పేరున అందరికీ బ్లెస్సింగ్స్ పంపించారు, విషెస్ ఇచ్చారు. కాబట్టి
హృదయపూర్వకంగా అన్వర్ చెప్తారు కదా నా హృదయపూర్వకంగా అని, అలా నిజంగా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను ఆ రోజు వ్లాగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అందరిని వెళ్ళి అంటే అన్వర్ని, సమీరాని, తబస్సుని అడుగుతాను హౌ దే ఫెల్ట్, ఈ రంజాన్ మీకు ఎలా అనిపించింది. మీరు ఇంకా డీటెయిల్ కావాలంటే వీళ్ళ ఛానల్స్లో చూడండి, లేకపోతే మా ఇన్స్టాగ్రామ్స్లో పిక్చర్స్ ఉన్నాయి, ఫ్యామిలీ పిక్చర్ ఉంది, అవన్నీ చూడండి. సో వాళ్ళందరికీ ఎలా అనిపించింది రంజాన్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఏంటి అని ఒక చిన్న బిట్ మీతో షేర్ చేసుకోవాలనే ఇది ఇమ్మీడియట్గా రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వెళ్ళి అన్వర్తో మాట్లాడదాం. ఓకే, అస్సలాము అలైకుం అన్వర్, ఎలా ఉన్నావు? ఓకే, సో రంజాన్ అయిపోయింది. నాకు పర్సనలీ ఐ ఫీల్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రంజాన్. అందరు ఎక్స్పీరియన్స్ అదే, అందరూ అదే చెప్తున్నారు. అసలు వచ్చింది ఎప్పుడు, వెళ్ళిపోయింది ఎప్పుడు, అయిపోయింది ఎప్పుడు తెలియట్లేదు. అసలు రంజాన్ వచ్చింది అయిపోయిందా అన్నట్టుంది. సో వాట్ ఈస్ యువర్ టేక్ అబౌట్ హోల్ థింగ్, అప్పుడు రంజాన్, ఆ నెల, ఫాస్టింగ్స్, ఈ హడావుడి సెలబ్రేషన్స్ గురించి? నేను ఇంతకుముందు కూడా దీని గురించి చాలా స్పష్టంగా చెప్పాను. మతానికి సంబంధం లేకుండా ఒక విషయం మీకు ఏదైతే ఇష్టం ఉందో, అది జీవితం అవ్వచ్చు, లేదంటే వస్తువు అవ్వచ్చు, ఏదైతే మీకు ఇష్టమో దాంతో కొంచెం డిటాచ్ అవ్వడం, అది మనిషి కూడా అవ్వచ్చు. ఒక డిటాచ్మెంట్ అనేది దాని మీద ఉన్న మర్యాద పెంచుతుంది, దాని విలువని తెలుపుతుంది మనకి. సో రంజాన్లో ఖురాన్లో కూడా అదే ఉంది, మీకు మీ జీవితం విలువ తెలుస్తుంది, మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. భోజనం మీద విలువ కానీ, మన మీద మనం పేషెన్స్ గా ఉండడం కానీ, మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కానీ, అతి ఆశ పడకుండా సింప్లిసిటీ నేర్పించడం కానీ, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. సో మతానికి సంబంధం లేకుండా ఒక నెల అనేది మీరు ఇలా ఉండడం అనేది ఒక రీజనరేషనే మనిషి జీవితం. కంప్లీట్ గా మీరు కొత్త మనిషిగా మీరు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ పీరియడ్ అనమాట అందరికి. నాకు దాని విలువలు తెలిసిన తర్వాత చాలా ఇష్టం అప్పటి నుంచి. ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టాలు ఎలా వస్తాయంటే మీరు అంటే నాలాంటి వాడికి భోజనం అంటే చాలా ఇష్టం కదా, అలాంటి వాడికి అది చాలా కష్టం తినకుండా ఉండడం అనేది. సో అలాంటి కష్టాలు తప్ప మిగతా ఏం ఉండదు. కానీ నువ్వు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అన్ని రోజాలు ఉంటావు. అవును. ఈసారి అంటే నీకు ఎప్పుడైనా కొంచెం కష్టం అనేది అనిపించిందా? కొందరికి అనిపిస్తుంది కదా. ప్రతి రంజాన్కి లాస్ట్ 1-2 days అనేది ఆ 27 రోజులకైనా చాలా కష్టమైన రోజు. ఆల్మోస్ట్ అయిపోయే టైమే చాలా కష్టంగా ఉంటుంది. అది ప్రతిసారి జరిగేది. బట్ అది కాకుండా ట్రావెల్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. దుబాయ్ వెళ్ళాను కానీ టైమింగ్ సెట్ అవ్వలేదు అనమాట. ప్లస్ ప్రతిసారి ఎయిర్బిఎన్బి తీసుకుంటాము. ఎయిర్బిఎన్బి ఉంటే అంటే మనకు ఓన్ కిచెన్ ఉంటుంది, మనం వండుకోవచ్చు టక్కని. నాకు వంట వచ్చు కాబట్టి నేను చేసుకునేవాడిని. ఈసారి తప్పేం చేశారంటే సమీరా అర్హాన్ గురించి ఆలోచించి హోటల్ తీసుకున్నాను. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, వాళ్ళు తినొచ్చు కదా అని. కానీ నాకు కూడా అవసరం ఉంది పొద్దున 4 o'clock అనేది నేను మైండ్ లో పెట్టుకోను. అక్కడ బుక్ అయిపోయి అడ్డంగా వాళ్ళు ఇస్తారు బుక్ చేస్తే, కానీ వాళ్ళు ఇచ్చేది మనకు నచ్చలుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున 3 గంటలకు 4 o'clock లేచి తినడమే కష్టం. ఎంత మంచి ఇష్టం ఉన్న ఫుడ్ ఉన్నా కూడా ఆ టైంలో నిద్ర లేచి భోజనం చేయడం అనేది ఇంపాసిబుల్. దాంట్లో టేస్ట్ బాగాలేదంటే హైలీ ఇంపాసిబుల్. ఏదో మేనేజ్ చేశాను. అక్కడ కూడా స్విగ్గీ లాంటివి కరీం అని ఉంటాయి కదా, సో దాంట్లో బుక్ చేసుకుని ఏదో ఒకటి ప్రయత్నించి మేనేజ్ చేశాను. దట్ వాస్ ద ఓన్లీ. బట్ స్టిల్ యు డిడ్ంట్ గివ్ అప్ కదా? నో, ఐ డిడ్ంట్ గివ్ అప్. సో వాట్ ఇస్ అంటే వన్ వర్డ్ లో నువ్వు ఏమైనా దీని గురించి కెన్ యూ సే దట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనడానికి? ఏదైనా అడ్వెంచర్ చేసేటప్పుడు నాకు నేను ఏం చెప్పుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోలర్ కోస్టర్ రైడ్, ఇప్పుడు కాదు నేను జనరల్ గా చెప్తున్నాను, వెళ్ళేటప్పుడు అయ్యో ఎలా ఇది ఇరిగిపోతే ఎలా, ఆ స్పీడ్ మనం తట్టుకోగలుగుతామా, మధ్యలో ఎగిరిపోతే ఎలా, అలాంటి ఆలోచనలు వస్తాయి. ఏమవుద్ది అనే ప్రశ్న నాకు నేను వేసుకుంటాను. మహా అయితే ప్రాణాలు పోతాయి కదా మాక్సిమం. నువ్వు చావాలని రాసి పెట్టుంటే ఎలా అలాగా చేస్తావు. లేదు ఇది దాటి బయటికి వస్తావు అంటే నీ అంత పెద్ద హీరో ఇవ్వట్లేదు, జరుగుతుంది. అది ఎవరు ఆపలేదు. ఒక రోలర్ కోస్టర్ ఆపలేదు, 30 రోజు ఆపలేదు కదా. సో ఆ ఒక్క రోజు నువ్వు తినకపోతే సస్తావా అనే ప్రశ్న నాకు నేను వేసుకుంటా. చావము, ఒకవేళ అలానే చావాలని ఉంటే దానికైనా మంచిది ఇంకేం ఉంటది. సో అది ఒక పెద్ద ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఏంటి ఇంతే కదా అని అనుకోవడం. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అవును, భయపడకూడదు.
రిజల్ట్స్ కి భయపడకుండా ఏదైనా చేస్తే అది భయపడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సింపుల్. అంటే రోజాకి ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అనుకోమాకండి, ఇది జనరల్ గా ప్రాసెస్, ఇవన్నీ ప్రాసెస్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ రోజా, దేనికైనా సరే లైఫ్ లో. ఎస్. సో నౌ యు ఆర్ హ్యావింగ్ ఎ బ్లాక్ కాఫీ. చాలా మిస్ అయింది ఇది బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ డే టైమ్ లో బ్రహ్మాండంగా గుర్తొచ్చేది అనమాట. ఎందుకంటే లేకగానే కాఫీ తాగే అలవాటు. అవునవును. అసలు మామూలుగా ఉండేది కాదు. బట్ ఓకే, ఎనీథింగ్ మంచి ఫీలింగ్ ఉంటుందండి. అంటే నేను మంచోడిని, నేను బుద్ధుడిని కాదు. నేను ఏమంటున్నానంటే సమాజంలో కొన్ని జరుగుతున్నాయి చూసారా, ఏ మార్చడాలు, ఒకరిని హత్య చేయడం, ఇంకొన్ని కావాలని కెలుపుకోవడం, సోషల్ మీడియాలో పోయి తిట్టడం, లేదంటే సంతోషంగా బతికే వాళ్ళ జీవితాల్లో మధ్యలో పోయి పాడి చేయడం, ఇలాంటివి అయితే మనం చేయట్లేదు. ఈ ఇన్స్పిరేషన్ మనం చదువుకుంటున్న మొత్తం గానీ, ఈ రోజా లాంటి ప్రాక్టీస్లు గానీ మనకు మంచి ఇన్స్పిరేషన్ ఇస్తాయి. సరే, ప్రతి దాంట్లో మనం తలదూర్చాల్సిన అవసరం లేదు, ప్రతిదానికి మనం కమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏమైనా హక్కు ఉంది అడగాలంటే ధైర్యంగా అడగొచ్చు. నేను ప్రీవియస్ గా తప్పు చేశాను, ఇప్పుడు అడగలేననే ఆలోచన పెట్టుకోకూడదు. మీరు చేసి ఉంటారు కానీ మీరు ఇప్పుడు మారారు కదా, సో ఇప్పుడు అడగాలి. అడిగితేనే కదా నలుగురు మారుతారు. కానీ ఏం చేస్తాం, అన్ఫార్చునేట్ గా ఇప్పుడు ఇండియాలో మతం అనేది ఫ్యాషన్ లా మారిపోయింది. అన్ఫార్చునేట్, ఒక మతం అని చెప్పట్లేదు, పాప అందరూ అలానే అయిపోయారు. అది ఎందుకు చేస్తున్నామో తెలియదు ఎవరికి. నేను చాలా మందికి బాధపడిన విషయం ఏంటంటే, సిటీలో ఉంటాం కాబట్టి రంజాన్ మంత్ లో అందరూ నమాజ్లకు వెళ్తారు, బైక్ల మీద తిరుగుతారు. మన స్పెషల్ గా మన ముస్లిమ్స్ టోపీలు పెట్టుకున్నారు, దాడిలు ఉంది, హెల్మెట్ పెట్టుకోలేదు. నువ్వు బతుకుతున్న ఈ రాష్ట్రంలో ఏదైతే దేశంలో నువ్వు పుట్టావో ఆ దేశాన్ని చట్టాన్ని నువ్వు ఫాలో చేయకపోతే నువ్వు ఇస్లాం ఫాలో చేసినా వేస్టే. కరెక్ట్. అవును. సో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నువ్వు ఎంత ఫాస్టింగ్ లో ఏమున్నా రూల్స్ ఫాలో అవ్వాలి కదా. సో ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పుకుంటున్నాను, ఏ మతమైనా పర్లేదు కానీ దయచేసి మనుషులు అనేవాళ్ళు బైక్ల మీద వెళ్తున్నారంటే వెనకల కూర్చునేవాడు. నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే నేను కూర్చోను. ఆడపిల్ల భర్తతో వెళ్తుందంటే నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే నేను కూర్చోను. అమ్మ కొడుకుతో వెళ్తుందంటే నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే నేను కూర్చొని చెప్పండి. నేను సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చేశాను బైక్ డ్రైవ్ చేస్తూ. అది ఊరికే ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే అంతే. అది తెలిసి అన్ని ప్రిపేర్ అయ్యి చేసినాం. అప్పుడు పెట్టుకోలేదు, ఎందుకంటే వీడియో కనిపించాలి, ముఖం కనిపించాలని. సీరియల్స్ లో యాక్ట్ చేసేటప్పుడు కూడా నేను హెల్మెట్ పెట్టుకోలేదు. నేను పెట్టుకుంటా అని చెప్తే డైరెక్టర్ ఒప్పుకోలేదు, మీ ముఖం కనిపించాలి కదా అని చెప్పి. జీవితంలో వాళ్ళు చేయట్లేదు, పాటించట్లేదు. ఇది ఎలా పాసిబుల్ చేంజ్ అవుద్ది, ఒక మార్పు ఎలా వచ్చింది? హెల్మెట్ కొనుక్కుంటే మారదు, పెట్టించాలి వాళ్ళ చేత. సో దయచేసి పెట్టుకోండి. నాకు చాలా ఇష్టమైన వాళ్ళని లూజ్ చేసుకున్నాను, వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోయి యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇది చెప్తున్నాను సందర్భంగా. వెరీ నైస్ మెసేజ్. ఈ ఫాస్టింగ్ లో ఇలాంటివన్నీ వస్తుంటాయి. బట్ యాజ్ యూజువల్ తర్వాత 11 నెలలు చాలా విషయాలు ఉంటాయి, ఎదుర్కోవాలి. దయ్యాలు, గియ్యాలు, అప్పులు, గిప్పులు, టెన్షన్లు అన్ని ఉంటాయి. ప్రేమ, పెళ్లి, పిటారం, పిల్లలు అన్ని ఉంటాయి కదా. అన్నిట్లో మనిషిలా బతకాలి అని చెప్తున్నాను. కాస్త కుదిరినంత కాస్త మంచిగా బతికి ఆ భయం అనేది మైండ్ ఉంటే సరిగ్గా. You are reading some book, right? 0 to 1. బ్రహ్మాండమైన బుక్. ఇప్పుడే కొన్ని పేజీలు ఫినిష్ చేసా, ఈ రోజు బుక్ ఫినిష్ చేస్తా పక్కా. ఓకే. చాలా మంది బయటికి వెళ్ళినప్పుడు కానీ నా కామెంట్స్లో కానీ అన్ని ప్లేస్లో నాకని కాకుండా అది నా ఫ్యాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, టుడే దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. నోయింగ్లీ అన్నోయింగ్లీ మొత్తం ఫ్యామిలీని చాలా ప్రేమిస్తున్నారు. చాలా అంటే చాలా పేరున వాళ్ళు, అంటే ఎంత ఎక్స్టెండ్ కంటే మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళతో పాటు వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి మరీ విష్ చేస్తున్నారు, అంత ప్రేమ షవర్ చేస్తున్నారు. డూ యూ ఫీల్ లక్కీ ఫర్ దిస్ ఆర్ యూ వాంట్ టు సే ఎనీ వన్ వర్డ్ ఫర్ దెమ్? అంటే నేనేమంటున్నానంటే నాకు ఈ పాపులారిటీతో ఒక చిన్న ఇబ్బంది ఉన్నది. ఏమవుతుందంటే మీరందరూ సాధారణంగా సినిమాల్లో కానీ, టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ, ఓటీటీలో కానీ చూస్తారు కదా, ఇలానే వాళ్ళ జీవితాలు ఇంత మాత్రమే ఉంటదేమో అనే ఊహలో ఉంటారు. కానీ నిజ లైఫ్ లో చూసేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉండగానే షాక్ అయిపో. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజశేఖర్ గారు ఎగ్జాంపుల్ ఇస్తాను. మన హీరో రాజశేఖర్ గారు ఉన్నారు కదా, సూపర్ స్టార్. ఆయన సినిమాలో వాయిస్ వేరే, రియల్ లైఫ్ లో వాయిస్ వేరే కదా. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నేను షాక్ అయిపోయా. అప్పుడు కనుక్కుంటే ఏంటి ఆయన వాయిస్ ఎలా ఉంది, సినిమాలో లేదు కదా అంటే దట్స్ హౌ ఇట్ వాస్ మేడ్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అవగాహన చాలా తొందరగా తెలుస్తుంది. సో యూట్యూబ్ లో మీరు చూసేదంట మాక్సిమం మా జీవితాలన్నీ నిజాలే,
అది కాకోకుండా కొన్ని ఉంటాయి, ఏవి మనం మాట్లాడుకోగలగం, లేదంటే మనము ఇప్పుడు బూతులు మీ దగ్గర నేను మాట్లాడాను కదా, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కోపంలో వచ్చేయచ్చు కదా, అది ఉంటుంది. ఆ కామన్ సెన్స్ మనకు ఉండాలంటాను. సడన్ గా వాడు బూత్ మాట్లాడగానే అమ్మ ఇన్ని రోజులు యూట్యూబ్ లో బ్రహ్మాండంగా కనిపించాడు, ఇప్పుడు చూడు బయట ఎట్లా మాట్లాడుతున్నాడు అనే పద్ధతికి వస్తారు. అది నాకు నచ్చదు జనాల దగ్గర. సో అందుకే ఈ పాపులారిటీ ఎంత దేవుడి దేవుళ్ళ చాలా పాపులారిటీ మనము పనిచేసిన దాంట్లో కూడా సంపాదించాము, కానీ ఏ రోజు కూడా దాన్ని తలకు ఎక్కనివ్వలేదు. సో దీన్ని బ్లెస్సింగ్ గా అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీ అందరూ కూడా అవగాహన ఉండాలి దట్ ఇది కాకోకుండా కూడా వాళ్ళ జీవితం లైఫ్ ఉంది. సో అప్పుడు మనం సర్ప్రైజ్ అయిపోయి వాళ్ళని బైకాట్ చేసేకూడదు. లేదు కూడా వాళ్ళ దగ్గర యాక్సెప్ట్ చేస్తున్నాం అంటే అది కూడా వాళ్ళ దగ్గర యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు అని చెప్తున్నాను. లేదు వాళ్ళకి అవన్నీ తెలుసు, అవన్నీ తెలిసి యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మన రిగార్డింగ్ ఆ ఫ్యామిలీ వి డోంట్ ఫేక్ అరౌండ్, అంటే మనం ఏది అబద్ధాలు చూపించగో ఫేక్ అరౌండ్ అనేది లేదు. అది బాగా నచ్చింది జనాలకి. నేను చూసాను దుబాయ్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వాళ్ళు స్వతహాగా వచ్చి మనం కంఫర్టబుల్ గా లేకపోయినా, లేదు వాళ్ళు కంఫర్టబుల్ గా లేకపోయినా మనతో మాట్లాడి మనల్ని కంఫర్ట్ చేసి బ్రహ్మాండంగా మాట్లాడారు. నేను చాలా అంటే నేను ఒకసారి కనెక్ట్ అయిపోతే చాలా డీప్ గా మాట్లాడతారు. నాకు తెలిసి ఆవిడ పేరు మర్చిపోయారు. స్కూళ్ళ గురించి దుబాయ్లో ఏంటి ఎలా ఉంటుంది అని చాలా డీటెయిల్స్ క్వశ్చన్స్ అడిగాను. పాపం ఆవిడ ప్రశాంతంగా అన్నిటికీ సమాధానం చెప్పారు. ఏదో ఎలా ఉందంటే మన ఇంట్లో మెంబర్ లా మాట్లాడారు. ఒక అతను నిజామాబాద్ నుంచి అయినా కూడా కూర్చొని మాట్లాడాడు. ఆయన మొత్తం చెప్పాడు, నేను అక్కడ జాబ్ చేస్తుంటాను, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నాను, అప్పుడు మీ వ్లాగ్స్ చూసేటప్పుడు నాకు ఫ్యామిలీ ఫీలింగ్ వస్తుంది. ఆయన కూర్చొని మాట్లాడే విధానం మీరు బయట నుంచి చూస్తే ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకున్నాం. కొత్తదనం అనిపించలేదు నాకు. ఎందుకంటే వాళ్ళు మనని రోజు చూస్తున్నారు, మనం వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాం. సో వాళ్ళకి మనం ఒక ఫ్యామిలీ మెంబరే. సో దే ఆర్ our families. So we are blessed for this. So thank you so much. అందుకే నేను చెప్తాను సనా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ఇంతగా ప్రేమ అభిమానాన్ని పంచుతున్నందుకు. అండ్ డెఫినెట్ గా మీకు ఈ ఏమంటారు ఆ జిమిక్స్, గిఫ్ట్లు, మీములు, టింగ్ టాంగ్ సౌండ్లు ఈ వ్లాగ్ లో లేకపోయినా వ్లాగ్ అనేది వ్లాగ్ లా, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వ్లాగ్, దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాస్ టు బి. కొంతమంది యూట్యూబ్ నుంచి సినిమాకి వెళ్ళిపోతున్నారు, యూట్యూబర్స్ వాల్యూ లేకుండా పోతుంది. సినిమా నుంచి ఇక్కడికి రావడం అనేది ఓకే, బట్ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఇస్ డిగ్రేడింగ్ యూట్యూబ్. అది గ్రోత్ అనుకుంటున్నారు, అది కాదు. ఇది గ్రోత్. మీ అందరూ ఉన్నారు కదా రియల్, అది గ్రోత్. There is no fake views, there is no fake subscribers, there is no fake content. Everything is original. Stamp. ఒరిజినల్ స్టాంప్. అది నేను గర్వంగా చెప్తాను, అందుకే చెప్తాను ఐ హావ్ ఎన్ ఆర్గానిక్ సబ్స్క్రైబర్స్ అనేసి. దట్ మీన్స్ a lot. చిన్నదైనా మన కుటుంబం. Thank you so much. Thank you. Bye. సో దట్ వాజ్ అన్వర్స్ ఫీలింగ్ ఫర్ రంజాన్. చాలా డీటెయిల్గా చాలా మాట్లాడాడు. అండ్ యాజ్ ఆల్వేస్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి చక్కటి మెసేజ్ ఇచ్చాడు మన అన్వర్. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి సమీరాతో మాట్లాడదాం. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఎస్ సమీరా షరీఫ్, పండగ అయిపోయింది, రంజాన్ అయిపోయింది. వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ రంజాన్ అండ్ ఎలా జరిగింది? ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రంజాన్ ఎవర్. నీకు ఎలా అనిపించింది? నాకు ఆనెస్ట్లీ మేబీ బికాస్ ఈ రంజాన్ నేను ఒక్క ఫాస్ట్ కూడా లేను. నాకు అంటే అసలు ఐ కెప్ట్ ఫర్గెటింగ్ రంజాన్ మైనా అని చెప్పి 2-3 సార్లు. మేము దుబాయ్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని 2-3 సార్లు చూసి తింటారా నేను తాగినప్పుడు నేను అర్హన్ వాటర్ తాగుతూ ఆయనకి వాటర్ ఆఫర్ చేయడం. సో ప్రాబబ్లీ బికాస్ ఐ వాజ్ నాట్ ఫాస్టింగ్, నాకు ప్రతిసారి ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఫర్గెటింగ్. బట్ అదర్వైజ్ మీరు చెప్పినట్టు ఇట్ వాస్ వెరీ వెరీ ఫాస్ట్. అండ్ అల్హమ్దుల్లా ఈద్ కూడా చాలా బాగా జరిగింది. ఈద్ వ్లాగ్స్ నా ఛానల్ పైన, రేష్మాటి ఛానల్ పైన, తబస్సుమ్ ఛానల్ పైన ఉన్నాయి. ఈద్ ప్రిపరేషన్స్ మా అత్తగారి ఛానల్ పైన ఉంది. సో అదంతా వెళ్ళి చూడండి. అండ్ ఛానల్ చాలా మంది మీకు చాలా ప్రేమను పంపించారు, ప్లీజ్ జాగ్రత్త అన్నారు, టేక్ కేర్ అన్నారు, చాలా ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ పంపించారు. సో వాళ్ళందరి తరఫు నుంచి పేరు పేరున వాళ్ళ బ్లెస్సింగ్స్ నేను నీకు ఇస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. అలానే మీ ప్రేయర్స్ లో నన్ను గుర్తుపెట్టుకోండి. అండ్ ఈసారి గోరింటాకు పెట్టుకున్నాను, నా వీడియోలో 2 సార్లు చూపించాను. అంటే మళ్ళీ ఎప్పుడు మౌకా దొరుకుతుందో తెలీదు. అల్హమ్దులిల్లా చాలా అందంగా ఉంది మెహందీ. అండ్ యు ఆర్ గ్లోయింగ్, ప్రెగ్నెన్సీ గ్లో ఉంది. సో గాడ్ బ్లెస్ యూ. ఇంకా నీకు కిసికి నజర్ నైలగ్నా పోతే మా కోడళ్ళకి ఎవ్వరు దిష్టి తగలకూడదు. ఎక్కువ మాట్లాడను, నువ్వు తింటున్నావు కాబట్టి. బాయ్ అండ్ హ్యాపీ రంజాన్ చెప్పి మా వాళ్ళకి అందరికి ఒకసారి. అందరికీ రంజాన్ నెల అండ్ ఈద్ ముబారక్.
బిలేటెడ్గా చెప్తున్నాను, బట్ ఇంకా 2-3 రోజులు మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈద్ ముబారక్ టు ఎవ్రీబడి. అండ్ మే అల్లా గివ్ అస్ హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పరిటీ అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఇమాన్ అండ్ మంచి పర్సనాలిటీ, మంచి క్యారెక్టర్ మనందరిలో ఉండాలి. కైండ్ హార్టెడ్, మనం అందరూ కైండ్ హార్టెడ్గా మారిపోవాలి. అండ్ లెట్స్ బీ నైస్ అండ్ కైండ్ టు ఈచ్ అదర్. అండ్ వరల్డ్ని ఒక మంచి స్పేస్ చేద్దాం బ్రతకడానికి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఎస్ ఫ్రెండ్స్, చూసారు కదా సమీరా ఏం చెప్పింది ఏంటి అని. సో దట్ ఈస్ అ ఫీలింగ్ అందరికీ రంజాన్ గురించి. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ బ్లాగ్స్లో ఉన్నాయి, అంటే ఆ రోజు ఏం హడావుడి ఏంటి అనేసి. అండ్ పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్ సమీరాని స్పెషల్గా అందరూ చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అమ్మాయి పుట్టాలని కోరుకుంటున్నాము అందరం, మీరు కూడా కోరుకుంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, గర్ల్ ఆర్ బాయ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హెల్తీగా హ్యాపీగా ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. తన మీద అంత ప్రేమ షవరింగ్ ఇస్తున్నారు. అంతే ఆ మీ ప్రేమ, మీ బ్లెస్సింగ్సే తన ఫేస్లో ఆ గ్లో అంతా వస్తుంది. తను ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని, ఈ డెలివరీ సేఫ్గా జరగాలని, తను బాగుండాలని నేను ఎలా కోరుకుంటున్నాను, మీరందరూ కూడా కోరుకుంటున్నారని ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్. చాలామంది చాలా దువాస్లో మరీ మా వదినకి చెప్పండి, బంగారు కోడలి పిల్లకి చెప్పండి, సమీరాకి చెప్పండి అని పేరున మెన్షన్ చేసి చెప్తున్నారు. సో తనకిచ్చే బ్లెస్సింగ్ మీన్స్ అ లాట్ ఫర్ అస్, బికాస్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం తనకి ప్రేమ చూపిస్తే అంత మంచిది. అంటే తన కోసమే కాదు, మనకు కూడా, అంటే తను కూడా హ్యాపీగా ఉంటే ఇల్లంతా హ్యాపీగా ఉంటుందని. సో మీ అందరు కూడా ఆ ప్రేమను చూపించినందుకు థ్యాంక్ యూ. పర్సనల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఇప్పుడు వెళ్ళి ఫ్రాలిక్ తబస్సుమ్తో మాట్లాడదాం. అస్సలాము అలైకుం తబస్సుమ్. వాలేకుం అస్సలాం. సో అందరినీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఐ ఫెల్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రంజాన్ అనేసి. నీ టేక్ ఏంటి అబౌట్ రంజాన్? వాట్ డూ యూ ఫీల్? యా, నో డౌట్ ఫాస్టెస్ట్ రంజాన్. అండ్ కోవిడ్ తర్వాత ఎన్నో రంజాన్స్ వచ్చాయి కదా, ఎవ్రీ రంజాన్ ఇలాగే వెళ్తూ ఉండే. అండ్ పర్సనలీ నాకు రంజాన్ ఎలా ఉంటే ఇట్ డిడ్ంట్ గో వెల్ అని చెప్తాను. ఎందుకంటే నేను ఫాస్టింగ్ అన్ని ఫాస్ట్ ఐ డిడ్ంట్ కంప్లీటెడ్. అండ్ ఇబాదత్ వైజ్ వచ్చేసి నమాజ్, ఖురాన్ అదంతా ఇట్ డిడ్ంట్ గో ప్రాపర్లీ వెల్. ఇంకా చేయాలి. యూనో హౌ ద ప్రాపర్ మంత్ షుడ్ బి, హౌ వీ షుడ్ కీప్ అవర్ సెల్ఫ్ బిజీ ఇన్ దట్ ఇబాదత్ అలా లేదు. సో ఐ విల్ ఆల్వేస్ ఫీల్ దట్ ఇన్ ఎవ్రీ రంజాన్ ఎంత చేసినా కూడా ఇంకా చేయాలి అని. అది నీ ఇమాన్ అలాంటిది కాబట్టి, అంటే చేస్తూ ఉండగా ఇంకా సరిపోలేదు, ఇంకా చేయాలనేది నీ ఫీలింగ్ అది. బట్ యూ హావ్ డన్ ద బెస్ట్ అనిపించింది నాకైతే. ఖురాన్ అవన్నీ చదువుతూనే ఉన్నావు, నమాజులు చదువుతూనే ఉన్నావు. అండ్ మీన్ టైమ్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్రిన్స్. taking care of Prince, all the mothers who are taking care of their kids is the biggest ibadat during Ramzan, no doubt. And inkokati entante sehri lo every year I used to wake up and take care of everybody. Ante నీళ్ళు పెట్టాలి, అన్ని వేడి చేసి కర్రీస్, రైస్ అదంతా పెట్టాలి. దిస్ ఇయర్ ఐ డెంట్ డూ ఇట్ ఎందుకంటే ప్రిన్స్ వాజ్ నాట్ అలౌయింగ్. నేను లేస్తే వాడు స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉండే. సో దట్స్ వై ఐ వాజ్ నాట్ వేకింగ్ అప్. సో దట్ ఐ కుడెంట్ డూ ఇట్. మమ్మీకి టీ పెట్టి ఇవ్వడం, సో దట్ ఐ కుడెంట్ డూ ఇట్. అది దట్ ఇస్ అ రీజన్ ఉంది కదా, దాని బిహైండ్ రీజన్ ఉంది. నువ్వు కావాలని చేయలేదు కదా, గిల్ట్ లా ఉండిపోయింది. కావాలని చేస్తే గిల్ట్, కావాలని చేయలేదు కాబట్టి డోంట్ ఫీల్ గిల్ట్. బట్ స్టిల్ ఐ విల్ ఆల్వేస్ ఫీల్ దట్ రంజాన్ లో ఇంకా చాలా చెయ్యలేదు, ఎంత చేయాలి అంత చేయలేదు అనిపిస్తుంది. సో ఫర్ మీ ఇట్ వాజ్ నాట్ దట్ గ్రేట్. బట్ వాట్ ఎవర్ సిచ్యువేషన్, గుడ్ ఆర్ బ్యాడ్, హ్యాపీ ఆర్ సాడ్, యూ షుడ్ జస్ట్ యూజ్ వన్ వర్డ్, దట్ ఇస్ అల్హమ్దులిల్లా. ఎస్. అండ్ అవన్నీ పక్కన పెడితే there was lot of love showering on you, especially ఫ్రాలిక్ తబస్సుమ్ మీద అండ్ ప్రిన్స్ మీద, బికాస్ దే సా ప్రిన్స్ చదువుతున్నాడు, ఎట్లా దువా చేస్తున్నాడు, అండ్ తల్లికి తగ్గ కొడుకు అనేది చాలామంది ఇచ్చేస్తున్నారు, చాలామంది ప్రేస్ చేశారు. సో ఇవన్నీ అంటే స్పెషల్ మెన్షన్ చేసి నీ గురించి చాలామంది చాలా ప్రేమను పంపించారు. సో వాట్ యూ వాంట్ టు టెల్ టు ద ఫ్యామిలీ ఆఫ్ అవర్ యూట్యూబర్స్? I would always just say only one thing. Thank you so much from bottom of our heart. It means a lot to be in others' blessing, to pray for others. It really means a lot. To appreciate others for what they are, it means a lot. So alage undandi and thank you so much. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అండ్ నువ్వు కూడా వాళ్ళందరి కోసం దువా చేస్తూనే ఉన్నావు కాబట్టి వాళ్ళందరి తరఫు నుంచి నేను కూడా నీకు గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. ఓకే, బాయ్. Bye.
సో చూసారు కదా ఫ్రాలిక్ తబస్సుమ్, షీఈస్ లిటిల్ అన్హ్యాపీ అండ్ ఫీలింగ్ తనకి. ఎందుకంటే తను యాజ్ ఇట్ ఈస్గా చాలా ఇబాదత్ చేస్తూనే ఉంటుందని, ఇంకా ఏదో చేయాలని కోరిక, ఇంకా అన్నీ నేను చేసేయాలని కోరిక అనమాట. కానీ తను లేస్తే కనుక ప్రిన్స్ లేసేసేవాడు. సో తను లెగకు, నువ్వు నేను చూసుకుంటాను, లేవద్దు నువ్వు పడుకో అని చెప్పి. ఎందుకంటే నేను వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వీళ్ళకి స్కూల్కి పంపించిన తర్వాత నేను పడుకునేదాన్ని. అప్పుడు ఎవరో ఒకరు మేల్కుంటే అన్నీ చూసుకోవాలి కాబట్టి తను మేల్కుండి చూసుకునేది. ఇఫ్తార్ అంత డీటెయిల్గా అన్నీ మంచి చెడు తను చూసుకునేది అనమాట. సో అట్లా షేర్ చేసుకునేవాళ్ళు. దాంట్లో కొన్ని మిస్ అవుతాయి మనకి న్యాచురల్గా, ఒక నమాజో లేకపోతే కొంచెం చదవడం కొంచెం ఎప్పుడైనా మిస్ అవ్వచ్చు. అండ్ దట్స్ వెరీ కామన్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. సో అది ఓకే అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ మా ఫ్రాలిక్ తబస్సుమ్కి కొంచెం అన్సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను కూడా ఇంకా చేయాలని కోరిక అనమాట తనకి. నార్మల్గానే చాలా ప్రేయర్స్లో ఉంటుంది, ఇంకా కొంచెం మిస్ అయ్యానేమో అని ఫీలింగ్ తనకి. కానీ నేను చెప్తున్నాను తల్లిగా తను ఏం మిస్ అవ్వలేదు, అన్నీ బాగానే చేసింది, అంతా బాగానే ఉంది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరందరూ కూడా స్పెషల్గా ఫ్రాలిక్ తబస్సుమ్కి ఎంతో ప్రేమను చూపిస్తారు. మనమందరూ కోరుకున్నట్టు తనకి అన్నీ మంచి జరగాలని లైఫ్లో మనం ఏదైతే అనుకుంటున్నారో మీరందరూ పర్సనల్గా నాకు చెప్తున్నారు. సో దాని గురించి కూడా థ్యాంక్ యూ. మనం కోరుకున్నట్టే ఈ సంవత్సరం అన్నీ జరగాలనే కోరుకుందాం. ఓకే, ఇప్పుడు ఫ్రాలిక్ తబస్సుమ్తో మాట్లాడేసాం కదా, ఇప్పుడు వెళ్ళి రేష్మ ఇంటికి బయలుదేరిపోతుంది. సో ఫస్ట్ రేష్మతో మాట్లాడతాం. లేకుం రేష్మ. వాలేకుం అస్సలాం. ఎస్, అందరినీ అంటే అడుగుతున్నాను క్వశ్చన్స్. అంటే రంజాన్ గురించి, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రంజాన్ అనిపించింది నాకు. సో నీకు ఎలా అనిపించింది? నువ్వు కూడా ఆల్మోస్ట్ 24 రోజాలు ఉన్నావు. అవును. సో ఎలా అనిపించింది నీకు రోజాలు? అస్సలు తెలియలేదు రంజాన్ వెళ్తుందని. అసలు రంజాన్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోతుంది అనేసి తెలియలేదు కదా. 24 రోజా అయితే ఎట్లా వెళ్ళిపోయింది నాది, నాకే అర్థం కాలేదు. నేను 24 రోజా ఉన్నానా అనేసి. చాలా సంవత్సరాల తర్వాత ఉన్నాను. అది కూడా లాస్ట్ లో మానేశాను. అయితే అది తొందరగా వెళ్ళిపోయింది, రంజాన్ కనిపించలేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుందని మళ్ళీ ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి. సో చాలా మంది చాలా విషెస్ పంపించారు, బ్లెస్సింగ్స్ పంపించారు. పేరున నిన్ను కూడా అడిగారు. పేరున అర్బాస్, అమ్మాన్, రేష్మా, అబ్బాస్ ఇలా పేరుతో సహా రాశారు. సో వాళ్ళందరికీ ఏమైనా చెప్తావా? థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఇంత మా ఫ్యామిలీకి ఇంత మంచిగా ఫీల్ చేపిస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. మీరందరూ చాలా మాకు బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఎప్పుడు ఇట్లా దువా చేస్తే మేము ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. టీ తాగుతున్నావు కాబట్టి. ఎస్, మా తబస్సుమ్ టీ తాగేసి ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. అయితే తబస్సుమ్కి చెప్పాను, నేను తబస్సుమ్ ఒకసారి చాయ్ బిస్కెట్ చేసి ఇవ్వు, నేను తినేసి వెళ్తాను. సరే అని టీ చేసి ఇస్తే తాగుతున్నాను. ఓకే, ఎంజాయ్ యువర్ టీ. బాయ్ బాయ్. సో చూసారు కదా, అది రేష్మా మాటల్లో రంజాన్ గురించి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనేసి అందరు అదే ఫీల్ అవుతున్నాము. చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి ఈసారి రంజాన్. మీ అందరు కూడా అలాగే అనిపించుంటుంది. సో ఇంకా రేష్మా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. ఎందుకంటే నాకు ఎప్పుడు అవసరం ఉన్నా తను షీ స్టాండ్స్ లైక్ ఎ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. నాకు వర్క్లో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అంటే అన్నీ తెలుసు కాబట్టి అన్నీ చూసుకుంటుంది, మంచి చెడు. సో ఎప్పుడు నాకు ధైర్యం అనమాట రేష్మా. ఓకే, అయిపోయింది, పండగ అయిపోయింది కాబట్టి ఇంకా తను కూడా బయలుదేరిపోతుంది. పంపించేస్తుందాం రేష్మా. ఎడిటర్ గారు నమస్కారం అండి. మోహన్ చూపించాడు, వాడు సిగ్గుపడుతుంటాయి. బ్యాగ్స్ అన్నీ తీసుకెళ్తుందా, పండక్కి తెచ్చుకున్న డ్రెస్లన్నీ ప్యాక్ చేసి తీసుకెళ్తుంది. అమ్మగారి ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్తున్నాను తీసుకెళ్ళు. అయితే నేను వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడు వస్తారు మరి మీరు? నేనా? చూద్దాం ఇన్షాల్లా. తొందరగా రండి, నేను ఒక వ్లాగ్ చేసుకుంటాను. ఎంత ప్రేమగా పిలుస్తుందో అనుకున్నా, వ్లాగ్ కోసమా? అబ్బో, ఇన్షాల్లా వస్తాలే. ఓకే, చలో బాయ్. బాయ్ బాయ్. अस्सलाम वालेकुम यूसुफ. अस्सलाम वालेकुम अरहान. Happy Ramadan. आप बोलो हैप्पी रमजान. Happy Ramadan. Do you want to say anything to my friends? They all sending lot of blessings and love to them. Say thank you so much. बोल के flying kiss दियो. Thank you so much. God bless you. సో చూసారు కదా మా ప్రిన్స్ అండ్ అర్హాన్ కూడా
హ్యాపీ రంజాన్ చెప్పారు మీ అందరికీ, అండ్ థ్యాంక్ యూ చెప్పారు మీ బ్లెస్సింగ్స్ కోసం. అండ్ నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. వాళ్ళు కూడా మీరు అందరు చాలా బ్లెస్సింగ్స్ పంపించారు. పేరు పేరున అర్హాని ప్రిన్స్ని కూడా అడిగారు. వాళ్ళు చదువుతున్న నమాజ్లు కానీ వెళ్ళి క్యూట్ క్యూట్ పనులు కానీ ఇవన్నీ మా బ్లాగ్స్లో చూసే ఉంటారు. సో థ్యాంక్ యూ వాళ్ళ తరఫు నుంచి కూడా. వాళ్ళు చెప్పడమే కాకుండా నేను కూడా మీ అందరికి చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మా రేష్మ వెళ్ళిపోయింది. సో అది విషయం అనమాట. జస్ట్ అందరి చేత ఒక చిన్న మా తరఫు నుంచి మా థ్యాంక్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం, మీ అందరి కామెంట్స్ మెసేజెస్ కోసం, మీ అందరి ప్రేమ అభిమానం కోసం మా తరఫు నుంచి ఒక చిన్న థ్యాంక్స్ అండ్ మా ఎక్స్పీరియన్స్ ఆఫ్ రంజాన్ మీతో షేర్ చేసుకుందామని. అంతకన్నా ఇంకేం లేదనమాట. ఐ హోప్ నా చిన్న ఈ ప్రయత్నం ఏదైతే నేను అందరితో మాట్లాడించానో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. అండ్ యా ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు చెప్తాను, మీ సపోర్ట్ ఈజ్ బూస్ట్ ఆఫ్ మై ఎనర్జీ. సో ఆ ధైర్యాన్నే నన్ను ముందుకి నడిపిస్తుంది. నేను ఇంకా ఏదైనా పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి, మంచి చెప్పాలి, మంచి స్ప్రెడ్ చేయాలని నా చిన్న ఆలోచన ఇంకా ముందుకు వెళ్తాను అనమాట. సో మీ సపోర్ట్ మీన్స్ ఎ లాట్ నాకు. సో దయచేసి ఎవరైతే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ ఆల్ టుగెదర్ ఒక పాజిటివ్ ఫ్యామిలీ లాగా మనమందరం కలిసికట్టుగా ఉందాము. ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.